1.5 లక్షల కోట్ల రూపాయల ఒక మెగా ప్రాజెక్ట్. పారిస్ నగరం కంటే 5 రెట్లు పెద్దది. కానీ ఇందులో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్లో చూస్తే ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ కనిపించదు. ఈ నిర్మానుష్యమైన ఎడారి మధ్యలో చిన్న చిన్న చెస్ట్ బోర్డ్ బాక్సులు లాంటి మైక్రో స్ట్రక్చర్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ భవిష్యత్తులో ఇండియా పరిస్థితిని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ మైక్రో స్ట్రక్చర్స్ డిసైడ్ చేయబోతున్నాయి. ఇక్కడికి యాక్సెస్ దొరకడం చాలా కష్టం. చుట్టూ ఎన్నో సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. టూరిస్టులకు అస్సలు అనుమతి లేదు. అప్రూవల్ లేకుండా జర్నలిస్టులకు కూడా నో ఎంట్రీ. కానీ మాకు యాక్సెస్ దొరికిన తర్వాతే అసలు కథ ఏంటో స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద వైడ్ స్క్రీన్ ఒక్కసారి చూడండి. చాలా స్పేస్ ఏజెన్సీల్లో కూడా ఇంత పెద్ద స్క్రీన్ ఉండదు. అసలు కథ మొదలు పెట్టే ముందు మన భారతీయుల ఒక పెద్ద భ్రమ తొలగిపోవాలి. ఒక దేశానికి అన్నిటికంటే విలువైంది ఏంటో చెప్పగలరా? డబ్బు, డేటా లేదా హెల్త్ కేర్ అనుకుంటున్నారా? కాదు, మీ సమాధానం తప్పు. దీనికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒకసారి మీ శ్వాస ఆపండి. కేవలం 5 నిమిషాలు మాత్రమే. అలా ఉండగలరా? ఖచ్చితంగా ఉండలేరు. శ్వాస ఆగిపోతే బ్రెయిన్ డెడ్, హార్ట్ అటాక్, బాడీ కూడా డెడ్. ఎందుకంటే మనం పీల్చే ప్రతి శ్వాస మన బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ను ఒక దేశం మొత్తానికి అప్లై చేసి చూడండి. 2012 జూలై 30వ తేదీన ఇండియాలో ఒక చీకటి రాత్రి. దేశంలోని 22 రాష్ట్రాలు పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయాయి. దాదాపుగా 60 కోట్ల మంది ప్రజలు ఒకేసారి కరెంట్ లేకుండా ఉండిపోయారు. ఇది మానవ చరిత్రలోని అతిపెద్ద బ్లాకౌట్. ఈ చీకటి కారణంగా 400 ట్రైన్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఢిల్లీ మెట్రో బంద్ అయిపోయింది. హాస్పిటల్స్ అన్ని జనరేటర్ల మీద నడుస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ డెడ్ అయ్యాయి. వాటర్ ప్లాంట్స్ మూతపడ్డాయి. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఒక సంఘటన ఇంకా భయంకరమైంది. కరెంటు పోవడంతో భూమికి 700 మీటర్ల లోపల సుమారుగా 200 మంది మైనస్ చిక్కుకుపోయారు. విపరీతమైన వేడి, ఉక్కపోత మధ్య కనీసం వెంటిలేషన్ కూడా లేకుండా 8 గంటల పాటు నరక యాతన అనుభవించారు. ఒకే ఒక్క పవర్ కట్తో దేశం మొత్తం ఆగిపోయింది. మన దగ్గర ఎన్ని బ్యాకప్ సిస్టమ్స్ ఉన్నా సరే ఆ ఒక్క రాత్రి జరిగిన నష్టం ఏకంగా 1000 కోట్లు. ప్రపంచంలోని 3rd లార్జెస్ట్ ఎకనామీ అయిన జర్మనీ పరిస్థితి 2022లో చాలా దారుణంగా తయారైంది. రష్యా ఉక్రెయిన్ వార్ మొదలవగానే అక్కడ ఏకంగా 24,000 కంపెనీలు బ్యాంక్రప్ట్ అయ్యాయి. G7 దేశాల్లో వరుసగా 2 రిసెషన్స్ చూసిన ఏకైక దేశంగా జర్మనీ మిగిలిపోయింది. నిజానికి జర్మనీ దగ్గర చాలా డబ్బు ఉంది. కానీ అది ఎందుకు కాపాడలేకపోయింది? ఎందుకంటే మనం రియల్ కరెన్సీ అనుకుంటున్న డబ్బు కేవలం ఒక అకౌంటింగ్ సిస్టమ్ మాత్రమే. మనకు నిజమైన కరెన్సీ అనేది ఎనర్జీ. అదే ప్రపంచంలో మార్పును తీసుకొస్తుంది. ఐరన్ని స్టీల్గా, కాటన్ని క్లాత్గా, కోడ్ని యాప్గా మార్చేది ఈ ఎనర్జీనే. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దానికి కారణం ఎనర్జీ. ఏసీ నడుస్తుందంటే కారణం ఎనర్జీ. యూపీఐ పేమెంట్ జరుగుతోంది అంటే దానికి కారణం ఎనర్జీ. మెట్రో నడుస్తోందంటే ఎనర్జీ. చివరికి మీ గుండె కొట్టుకుంటున్నది కూడా ఎనర్జీ వల్లే. ఒకసారి చరిత్ర చూస్తే ప్రతి సూపర్ పవర్ దేశం ముందుగా సెక్యూర్ చేసుకున్నది ఈ ఎనర్జీనే. బ్రిటన్ బొగ్గును పట్టుకుంది. రష్యా ఆయిల్ని కంట్రోల్ చేసింది. అమెరికా తన సొంత సోర్సెస్ను వాడుకుంది. 1600వ సంవత్సరంలో నెదర్లాండ్స్ లాంటి ఒక చిన్న దేశం కూడా విండ్ ఎనర్జీ ద్వారా ప్రపంచంలోని రిచెస్ట్ కంట్రీ అయ్యింది. ఎవరైనా సరే మొదట ఎనర్జీని సెక్యూర్ చేసుకున్నారు. ఆ తర్వాతే తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు, విస్తరించుకున్నారు. కానీ ఇండియా మాత్రం ఈ పరీక్షలో ఇంకా పాస్ అవ్వలేదు. 17వ శతాబ్దంలో ఎంతో సంపన్నంగా ఉన్న మన దేశం ఒక సాధారణ దేశంగా మారడానికి ప్రధాన కారణం ఎనర్జీని పట్టించుకోకపోవడం. ఆ సమయంలో మనం ఎనర్జీ మీద కాకుండా వస్త్రాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేశాం. కానీ వెస్ట్రన్ దేశాలు మాత్రం బొగ్గు మీద ఫోకస్ పెట్టాయి. దాని ఫలితంగా 1750 నుంచి 1900 నాటికి వరల్డ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్లో ఇండియా వాటా 25% నుంచి ఏకంగా 2% పడిపోయింది. అదే సమయంలో యూకే వాటా మాత్రం 23% నుంచి 62% పెరిగింది. ఆ తప్పుల వల్ల ఈరోజు ఇండియా ఎనర్జీ కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్లో 89% రష్యా, ఇరాన్ లాంటి దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 50% న్యాచురల్ గ్యాస్ ఖతర్ నుంచి వస్తుంది. 23% బొగ్గు ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతవుతుంది. ఇక 60% ఎల్పీజీ కోసం యూఏఈ, వెస్ట్ ఆసియా దేశాల మీద ఆధారపడ్డాం. దీనికి ప్రధాన కారణం గ్రౌండ్ లెవెల్లో మన ఎనర్జీ వాడకం. మన ట్రాన్స్పోర్టేషన్ ఆయిల్ మీద నడిపిస్తున్నాం. వంట కోసం ఎల్పీజీ మీద, ఇండస్ట్రీస్ కోసం గ్యాస్ మీద, పవర్ ప్లాంట్స్ కోసం బొగ్గు మీద డిపెండ్ అయ్యాం. ప్రపంచంలోనే 3rd హైయెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్ మన దేశమే. ఇలా 4 వేర్వేరు ఫ్యూయల్ సోర్సెస్ మీద మనం ఆధారపడ్డాం. ఈ 4 రకాల ఫ్యూయల్స్కి 4 శాశ్వత పరిష్కారాలు వెతకడం మొదలు పెడితే ఎనర్జీ విషయంలో మన స్వతంత్రంగా మారడం అసాధ్యం. అందుకే ఈ 4 ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ ఏమైనా ఉంటుంది అనే ప్రశ్న రావడం సహజం. దానికి ఒక ఇంట్రెస్టింగ్ సమాధానమే ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఫిజిక్స్ చాలా భిన్నంగా ఉంటాయి. దానంతటా అది ఒక ఫ్యూయల్ కాదు, కానీ అచ్చం ఫ్యూయల్ లాగే పనిచేస్తుంది.
చాలా దేశాల్లో ఇంగ్లీష్ను ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా ఎలా వాడుతున్నారు, ఎలక్ట్రిసిటీ కూడా ఒక యూనివర్సల్ ఎనర్జీ లాంటిది. దీన్ని దాదాపుగా అన్ని అవసరాలకు వాడుకోవచ్చు. ఇండియాకు ఎలక్ట్రిసిటీ ఒక కామన్ ఎనర్జీ కరెన్సీగా మారగలదు. కానీ అదంత సులభం కాదు. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్గా ఉన్నాం. రాబోయే కొన్ని సంవత్సరాల్లో యూకే లాంటి ఒక డెవలప్డ్ దేశానికి ఎంత పవర్ అవసరమో అంత పవర్ను మనం అదనంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మన జీవితాలనే చూసుకోండి. మనం కొనే తర్వాతి ఫోన్కు పెద్ద బ్యాటరీ కావాలి. మన తర్వాతి కార్ ఎలక్ట్రిక్ కార్. మన తర్వాతి ఆఫీస్ ఏఐ సిస్టమ్స్తో నడుస్తుంది. మన హాస్పిటల్ ఆటోమేటిక్ అవుతుంది. మన నగరాలు ఐటీ హబ్స్గా మారతాయి. అంటే ఇండియా చాలా వేగంగా ఎలక్ట్రిసిటీపై ఆధారపడడం మొదలు పెడుతోంది. అంటే దానికి మారుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్యారిస్ అగ్రిమెంట్లో ఇండియా ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంది. 2030 నాటికి మన దేశానికి అవసరమైన పవర్లో సగభాగం నాన్ ఫాసిల్ ఫోర్సెస్ ద్వారానే ఉత్పత్తి చేస్తామని కాన్ఫిడెంట్గా కమిట్ అయింది. ఇది వినడానికి దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది. ఏదో ఎమోషనల్లో ఇలా చెప్పారా, లేక మన దేశంలో ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అనే సందేహం వస్తుంది. ఇంత భారీ స్థాయిలో క్లీన్ పవర్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అది కూడా ప్రతి సంవత్సరం ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా ఉత్పత్తి చేయడం ఎలా సాధ్యం? ప్రస్తుతం మన ముందు ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. న్యూక్లియర్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ అది చాలా ఖరీదైంది మరియు కాంప్లెక్స్ ప్రాసెస్. ఇక హైడ్రో ఎలక్ట్రిసిటీ చాలా క్లీన్గా ఉంటుంది, కానీ అప్రూవల్స్ రావడం చాలా కష్టం. దాన్ని పెద్ద స్థాయిలో డెవలప్ చేయడం కూడా నెమ్మదిగా జరుగుతుంది. కానీ ఇక్కడే ఒక విచిత్రం దాగి ఉంది. ఏ ఎనర్జీ కోసమైతే మనం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామో దానికి కావాల్సిన రా మెటీరియల్ ప్రతిరోజు మన భూమి మీద కురుస్తూనే ఉంటుంది. ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా మనకు ఫ్రీగా దొరికే సన్లైట్. ప్రపంచంలోని 8.3 బిలియన్ పీపుల్ ఒక సంవత్సరం పాటు వాడే ఎనర్జీని సూర్యుడు కేవలం 1 గంట పాటు భూమి మీద పండిస్తున్నాడు. పైగా మన ఇండియా లొకేషన్ ఒకసారి గమనించండి. కరెక్ట్గా సూర్యరశ్మి పడే ప్రాంతంలో ఉన్నాం. భౌగోళికంగా మన దేశానికి ప్రకృతి ఒక హిడెన్ సూపర్ పవర్ ఇచ్చింది. ప్రపంచంలోని 90% దేశాల కంటే ఎక్కువగా మనకు సన్లైట్ లభిస్తుంది. కానీ ఈ విషయం వినగానే మనం అతిగా సంతోషపడిపోకూడదు. ఇండియా లాంటి ఇంత పెద్ద దేశానికి కేవలం రా సన్లైట్ ఉంటే సరిపోదు. మనకు కావాల్సింది కంట్రోల్డ్ మరియు రిలయబుల్ ఎలక్ట్రిసిటీ. సన్లైట్కు ఎలక్ట్రిసిటీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఎంత కష్టమైన ఇంజనీరింగ్ టాస్క్ అంటే దీన్ని సాధించడానికి ప్రపంచం మొత్తం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది. అమెరికా తమ మొహావే డెజర్ట్లో సోలార్ ఫార్మ్స్ కోసం చాలా పెద్ద ప్రయోగం చేసింది. కానీ అక్కడ వాతావరణం సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. నార్త్ ఆఫ్రికా కూడా యూరోప్కు పవర్ సప్లై చేయడం కోసం సహారా ఎడారిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించింది. కానీ అది కూడా ఇప్పుడు మూతపడే పరిస్థితిలో ఉంది. వాళ్ళ దగ్గర కూడా సన్లైట్ పుష్కలంగా ఉంది. కానీ ఆ సన్లైట్ను ఒక రిలయబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా మార్చడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు సరిగ్గా ఇదే ఇండియా ముందున్న అతిపెద్ద పరీక్ష. మన దేశంలోని ఎడారిని ఒక పెద్ద పవర్ బ్యాంక్ లాగా ఇండియా మార్చగలదా? ఈ పవర్ బ్యాంక్ ద్వారా రాబోయే దశాబ్దానికి కావాల్సిన ఎనర్జీని సెక్యూర్ చేయగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి నేను ఇండియాలోనే అత్యంత ఎక్స్ట్రీమ్ ప్రదేశమైన కచ్ ఎడారికి వచ్చాం. ఇక్కడే అదానీ గ్రూప్ నిర్మిస్తున్న అదానీ కవాడా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ రూపుదిద్దుకుంటోంది. ఇది దాదాపుగా 538 స్క్వేర్ ఫీట్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే ప్యారిస్ నగరం కంటే 5 రెట్లు పెద్దది. ఇందులో 6 కోట్ల సోలార్ ప్యానెల్స్, 770 విండ్ టర్బైన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి టర్బైన్ 5.2 మెగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆన్ షోర్ టర్బైన్స్ ఇవే. మొత్తం 30 గిగావాట్ల పవర్ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ టార్గెట్. ఇది పూర్తిగా పూర్తయితే స్విట్జర్లాండ్, చిలీ, బెల్జియం లాంటి దేశాలకు సరిపడా కరెంట్ను ఈ ఒక్క ప్రాజెక్ట్ ఇస్తుంది. కానీ నా అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగానే గ్రౌండ్ రియాలిటీలో సక్సెస్ఫుల్గా పనిచేస్తుందా? లేదా మొహావే, సహారా ఎడారిలో జరిగిన ప్రయోగంలాగే ఇది కూడా చతికిలబడుతుందా? ఎందుకంటే కవాడాకు అసలైన శత్రువు మరొకరు కాదు, స్వయంగా ఆ కవాడనే. ఇండియాలోని అత్యంత కఠినమైన వాతావరణం ఉండే ప్రదేశాల్లో ఇది నిర్మితమవుతోంది. కచ్ ఎడారిలో పగటిపూట ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటుతుంది. సోలార్ ప్యానెల్స్ పైన అది 60 నుంచి 80 డిగ్రీలకు చేరుతుంది. ఇక్కడ ఆ ప్యానెల్స్ ఏకంగా 25 సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేయాలి. పైగా ఇది బలమైన గాలులు వీచే ఒక విశాలమైన మైదానం. ఇక్కడ వదులైన మట్టి, ఉప్పు గాలి కలిసి ఒక ప్రమాదకరమైన కాంబినేషన్లో మారతాయి. ఒకవేళ ప్రతి గంటకు ప్యానెల్స్ మీద కేవలం 1 మిల్లీమీటర్ మట్టి పేరుకుపోయినా ఈ సెల్స్ సన్లైట్ను ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయో ఊహించుకోండి. అమెరికాలోని మొహావే ఎడారిలో ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఇదే. ఈ కచ్ ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడిగా ఉండే సాల్ట్ డెజర్ట్ కావడంతో ఇక్కడ ప్యానెల్స్ను నీటితో కడగడం కూడా అసాధ్యం. దానికి తోడు వాతావరణం మారితే పవర్ గ్రిడ్ కూడా అన్స్టేబుల్ అవుతుంది. రాత్రి అయినా మేఘాలు కమ్మినా పవర్ జనరేషన్ ఏమవుతుందనే ప్రశ్న వస్తుంది. ది ఇండిపెండెంట్ అనే న్యూస్ రిపోర్ట్ ఈ కచ్ భూమిని కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని ఒక నో మ్యాన్స్ ల్యాండ్గా వర్ణించింది.
ఇవన్నీ కేవలం సాధారణ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ కావు. ఇవి అడుగడుగునా ప్రమాదాలు ఉండే భూమి మీద సాగిస్తున్న ఒక నిరంతర పోరాటం. ఎప్పుడైనా సరే మనుగడ కోసం పోరాడేటప్పుడు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ కంటే ముందు ప్రకృతిలోని ప్రాణుల లాజిక్ బాగా పనిచేస్తుంది. మన శరీరమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మన చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా మన బాడీ ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో మీరే గమనించవచ్చు. మంచు పర్వతాల్లో యాక్ బతుకుతుంది, నార్త్ పోల్లో పోలార్ బేర్ బతుకుతోంది, ఎడారిలో ఒంటెలు బ్రతుకుతాయి. ఈ జీవులన్నీ కేవలం ఒకే పార్ట్తో తయారైనవి కావు, ఎన్నో విభిన్నమైన అవయవాలతో ఏర్పడిన అద్భుతమైన ప్రాణులు. అచ్చం ఇదే లాజిక్తో అదానీ కవాడా రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ను కూడా ఇన్స్పైర్ అయింది. ఒక మంచి ఇంజనీరింగ్ అనేది ప్రకృతిని ఛాలెంజ్ చేయకూడదని, ప్రకృతి లాజిక్ను కాపీ చేయాలని వాళ్ళు అర్థం చేసుకున్నారు. లాజిక్తోనే ఇక్కడ ఇప్పటికే 9.4 గిగావాట్ల ఎనర్జీ కెపాసిటీని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశారు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెబుతాను. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కేవలం 1 నుంచి 1.5 గిగావాట్ల పవర్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక న్యూక్లియర్ ప్లాంట్ కంటే 8 రెట్లు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతోంది. ఇక్కడ మన కనుచూపు మేరలో కనిపిస్తున్న ఏరియా కేవలం 2 గిగావాట్ల ఎలక్ట్రిసిటీ మాత్రమే జనరేట్ చేస్తుంది. మనకు కనిపించని భాగం దీనికి 4 రెట్లు పెద్దది. భవిష్యత్తులో రాబోయేది దీనికి 3-4 రెట్లు ఇంకా పెద్దగా ఉండబోతోంది. అంటే ఇది కేవలం పేపర్ మీద గీసిన ఒక డ్రాయింగ్ కాదు. ఈ ఎడారి నేల మీద ప్రాణం పోసుకుంటున్న ఒక ఆర్గానిజం. దీనికి దాని సొంత అవయవాలున్నాయి. అందులో మొదటి ఆర్గాన్ దీని చర్మం. అవే ఇక్కడ సోలార్ ప్యానెల్స్. కానీ అవి సాధారణ ప్యానెల్స్ కావు. 2 వైపులా పనిచేస్తూ 30% ఎక్కువ వేడిని గ్రహించే డబుల్ ఫేజ్డ్ ప్యానెల్స్. ఒక సన్ఫ్లవర్ సూర్యుడి వైపు ఎలా అయితే తిరుగుతుందో ఈ ప్యానెల్స్ కూడా అచ్చం అలాగే 180 డిగ్రీస్ కోణంలో సూర్యుడిని ఫాలో అవుతాయి. కింద నేల నుంచి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ ను కూడా ఇవి క్యాప్చర్ చేస్తాయి. ఈ ప్యానెల్స్ వెనుక భాగంలో అల్గారిథమ్స్ ద్వారా కంట్రోల్ అయ్యే ట్రాకర్స్ ఉంటాయి. సూర్యుడు ఏ వైపు ఉంటే ఆటోమేటిక్గా వాటి డైరెక్షన్ కూడా అటువైపే ఉంటుంది. అంటే ఈ కవాజా పార్క్ సన్లైట్ కోసం ఎదురు చూడదు, ఏకంగా సన్లైట్ ను వేటాడుతుంది. దీని రెండో ఆర్గాన్ దీని ఇమ్యూన్ సిస్టమ్. అదే వాటర్లెస్ రోబోటిక్ క్లీనింగ్ సిస్టమ్. సోలార్ ప్యానెల్స్ కు దుమ్ము మరియు మట్టి అనేవి ఒక వైరస్ లాంటివి. ఇవి నెమ్మదిగా పవర్ జనరేషన్ ను తగ్గించి బ్లాక్అవుట్స్ కు కారణమవుతాయి. ప్యానెల్స్ మీద కేవలం 1 మిల్లీమీటర్ డస్ట్ లేయర్ ఉన్న వాటి ఎఫిషియన్సీ ఏకంగా 30% పడిపోతుంది. అలా జరిగితే ఎన్నో నగరాల వెలుగు ప్రమాదంలో పడుతుంది. ఒకవేళ ఇక్కడ ప్యానెల్స్ ను నీటితో కడగాలనుకుంటే సంవత్సరానికి 1700 మిలియన్ లీటర్ల నీళ్లు వేస్ట్ అవుతాయి. అందుకే ఇక్కడ సిస్టమ్స్ లో ఒక చుక్క నీరు కూడా లేకుండా కొన్ని నిమిషాలకోసారి రోబోట్స్ స్వయంగా డస్ట్ తో పోరాడతాయి. ఆ రోబోట్స్ ఇక్కడ సోలార్ ఎనర్జీతోనే వాటి సర్ఫేస్ ను ఛార్జ్ చేస్తాయి. ఇంత పెద్ద ఫామ్లో ప్రతి చోట నీటి పైపులు పట్టుకుని కడగడం అంటే ప్రాక్టికల్గా అసాధ్యం కాబట్టి ఇలా సెట్ చేశారు. ఇక 4వ ఆర్గాన్ దీని మెదడు. అదే ఏఐ పవర్డ్ కంట్రోల్ రూమ్. ఈ కవాడా పార్క్ మధ్యలో ఒక పెద్ద కంట్రోల్ రూమ్ ఉంటుంది. బయట నుంచి చూస్తే ఒక బిల్డింగ్ లాగా కనిపించిన లోపల ఇది ఒక పెద్ద బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడున్న ప్రతి ప్యానెల్, ఇన్వర్టర్, విండ్ టర్బైన్, గ్రిడ్ డేటా ఇదంతా కూడా ఇక్కడి నుంచే మానిటర్ అవుతుంది. కానీ పవర్ జనరేషన్లో కేవలం మానిటర్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు కదా. ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే కవాడా ప్రజెంట్లో బ్రతకదు, 15 నిమిషాలు ఫ్యూచర్లో బ్రతుకుతుంది. వెదర్ ఫోర్కాస్ట్, శాటిలైట్ ఇమేజెస్, విండ్ స్పీడ్, ప్లాన్ డేటా లాంటి ప్రతి పారామీటర్ను ఏఐ మోడల్ ముందే ప్రెడిక్ట్ చేస్తుంది. రాబోయే 15 నిమిషాల్లో ఎండ ఎలా ఉంటుంది, గాలి వేగం ఎలా ఉంటుంది, పవర్ అవుట్పుట్ పెరుగుతుందా లేదా పడిపోతుందా అనే విషయాలను ఈ సిస్టమ్ లెక్కిస్తుంది. ఇండియాలోని ప్రజెంట్ ఎనర్జీ స్టేబుల్గా ఉండడం కోసం అక్కడ మెదడు ఎప్పుడూ ఫ్యూచర్ను డిటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక చివరిగా చూసుకుంటే ఆర్గాన్ దీని నరాలు. అవే సబ్స్టేషన్స్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్. ఎడారిలో పవర్ తయారైతే సరిపోదు, ఎందుకంటే ఇండియా ఎడారిలో ఉండదు కదా. ఇండియా అనేది ఇళ్ళు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ మరియు నగరాల్లో విస్తరించి ఉంది. ఒకవేళ ఆ కరెంట్ కవాడలోనే ఉండిపోతే అది ఒక అద్భుతంలా కాకుండా కేవలం ఒక మ్యూజియంలా మారిపోతుంది. అందుకే అక్కడ సబ్ స్టేషన్స్ ఎలక్ట్రిసిటీని కలెక్ట్ చేసి స్టేబుల్ చేస్తాయి. ఇవి ఒకేసారి 4500 MVA ఎనర్జీని స్టోర్ చేయగలవు. ఆ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ఆ పవర్ ఇండియాలోని ప్రతి మూలకు చేరుకుంటుంది. మరి కథ ఇక్కడితో అయిపోయిందా? కవాడా కచ్ ఎడారి మీద విజయం సాధించిందా అంటే మీరు ఒక పెద్ద లాజిక్ను మిస్ అయినట్లే. మనం ఇందాక మాట్లాడుకున్న ఈ ఆర్గాన్స్ అన్ని ఇండియా కంట్రోల్లో లేకపోతే ఇదంతా ఎందుకు పనిచేస్తుంది? ప్యానెల్స్, సెల్స్, వేపర్స్, మెషిన్స్ అన్నీ బయట దేశాల నుంచి వస్తే దీన్ని ఇండియన్ ఆర్గానిజం అని ఎలా అంటాం? ఎనర్జీ విషయంలో స్వతంత్రంగా ఉండడం అంటే కేవలం కరెంట్ ఉత్పత్తి చేయడం కాదు. ఆ పవర్ను ప్రొడ్యూస్ చేసి స్టేబుల్గా ఉంచే ఆ ఎకోసిస్టమ్ మొత్తం మన చేతుల్లోనే ఉండాలి. మరి ఇండియా ఆయిల్ డిపెండెన్సీ నుంచి సోలార్ డిపెండెన్సీ వైపు వెళుతోందా? ఇక్కడే అదానీ కవాడా పార్క్ కథ ముంద్రా ప్రాజెక్టుతో కనెక్ట్ అవుతుంది.
కవాడా అనేది ఇండియాకు ఒక ఎనర్జీ ఆర్గానిజం అనడంలో సందేహం లేదు. కానీ ఒక ప్రాణి ఎదగాలన్నా, మనుగడ సాగించాలన్నా దానికి ఒక బ్లూ ప్రింట్ లాంటి డిఎన్ఏ కావాలి. ఆ డిఎన్ఏ ఒక ఆర్గానిజం డిజైన్, రిపేర్ మరియు గ్రోత్ను డిసైడ్ చేస్తుంది. కవాడాకు అవసరమైన డిఎన్ఏ గుజరాత్లోని ముంద్రాలో తయారవుతుంది. అదే అదానీ ముంద్రా సోలార్ టెక్నో పార్క్. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, సోలార్ వాల్యూ చైన్ మొత్తాన్ని ఇండియాలో కంట్రోల్లోకి తెచ్చుకునే ఒక ప్రయత్నం. ఒకప్పుడు సిలికాన్ ఇంగాట్స్, వేపర్స్, సెల్స్, ప్యానెల్స్ అన్నీ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేవి. కానీ ఈరోజు ఇండియా ఆ చైన్ మొత్తాన్ని సొంతంగా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోంది. 2021లో ఇండియా కేవలం 8 గిగావాట్ల సోలార్ ప్యానెల్స్ను తయారు చేసేది. కానీ 2025 నాటికి అది 144 గిగావాట్లకు చేరుకుంది. అంటే ఏకంగా 12 రెట్లు జంప్ అన్నమాట. దీనివల్ల 2024లో 4.3 బిలియన్లు ఉన్న సోలార్ ఇంపోర్ట్స్ 2025 నాటికి 2.1 బిలియన్లకు తగ్గిపోయాయి. ఎలాంటి హడావిడి లేకుండా, న్యూస్ హెడ్లైన్స్లోకి రాకుండా ఇండియా ఒక ఇంపోర్టర్ స్థాయి నుంచి మ్యానుఫ్యాక్చరర్గా మారింది. ఈ ముంద్రా ప్లాంట్లో సోలార్ ప్యానెల్స్తో పాటు విండ్ టర్బైన్స్ కూడా తయారవుతున్నాయి. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ అయిన కవాడాలు టర్బైన్స్ను బయట నుంచి తేకుండా ముంద్రా నుంచే సప్లై చేస్తున్నారు. ఈ ఒక్క అడుగు ఇండియాను కేవలం